ఈరోజు పారిశుద్ధ్యంలో భాగంగా డ్రైన్లు క్లీన్ చేయడం జరిగింది. నూతనంగా మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు డ్రైన్లు క్లీనింగ్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇవి ఒక 15 రోజులు కొనసాగుతాయి. భీమ్గల్ పట్టణ ప్రజలు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకనంటే వాటర్ నిల్వ ఉండడం వల్ల దోమలు చేరి అక్కడ డెంగ్యూ వ్యాపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన మున్సిపల్ను ఎక్కడ కూడా ఒక్క డెంగ్యూ కేసు లేకుండా కూడా తీర్చిదిద్దే ప్లానింగ్ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా మీరు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు పట్టణ ప్రజలు. శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రామ్ ప్రకారం సో ఎక్కడైతే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉంటుందో అంటే నీళ్ళు నిలకడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమలు లార్వా తయారు చేస్తుంది. ఆ లార్వా ఏంటంటే ఆ లార్వా నుంచి మనకు డెంగ్యూ దోమలు తయారు వచ్చే అవకాశాలు ఉంటుంది. చుట్టుపక్కల మనం నీట్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ లార్వా తయారు కాకుండా దోమలు తయారు కాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికి మన భీమ్గల్ పట్టణంలో ఎవరికి డెంగ్యూ జ్వరం రావద్దని మా టార్గెట్. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా హెల్ప్ఫుల్ చేశారు మున్సిపాలిటీ సిబ్బందులు వాళ్ళు. అండ్ కమిషనర్ సార్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము. సో ఇంత నీట్గా ఉంటేనే మనకు రానున్న రోజుల్లో డెంగ్యూ జ్వరాలు రాకుండా మన భీమ్గల్ పట్టణంలో ఎవరికి డెంగ్యూ జ్వరం రాకుండా ఉంటాయి. కాబట్టి మేము ట్యూస్డే ఫ్రైడే కూడా మేము ఫ్రైడే చేస్తున్నాము. సో ఈ భాగంగా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రాంలో కమిషనర్ సార్ అండ్ చైర్పర్సన్ సార్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 15 days నెక్స్ట్ మంత్ 15th వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటాయి. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను.